కూడా ఉన్నాడు ఆయన ఎందుకు వచ్చారనుకున్నారు? ఈ స్టీల్ ప్లాంట్ మీ అందరూ సహాయ సహకారం వల్ల ఈ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానానికి వచ్చారని కార్మికులకు నిర్వాహకులకు యువకులకు సహకారంతో ఇచ్చారని అన్నారు. ఆయన మనకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. ఇవాళ ఆయన అభినందించడం కాదు, ఇవాళ ఆయన చెప్పే మాటలు విని రాబోయే రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో మీరు చేస్తారా, ప్రైవేట్ గా ఆపుతారా అనే అంశాన్ని ఆయన చూస్తారు. ఆయన అందరూ ఇవాళ స్టేట్ చేసిన ఆయన ఎంతమంది మేము 4-5 వ్యక్తిగత ఎవరికి దొరికేవారు కాదు. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు దగ్గర మోడీ గారి దగ్గర కూర్చునే అవకాశం ఆయన కల్పించారని మనం ఆయన ఎంత బాగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆరు మాట్లాడారు ప్రధాన వ్యక్తి ఎవరు? కళా శ్రీనివాసరావు. ఆయన థ్యాంక్స్ చెప్పడానికి వస్తున్నారు. కానీ పోరాట కమిటీలో పద్ధతి ఉంది. ఎవరు వచ్చినా సరే, చంద్రబాబు నాయుడు వచ్చినా, ఇంకొకరు వచ్చినా, లోకేష్ వచ్చినా, పోరాట కమిటీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎవరో ఎందుకంటే ఇవాళ కూడా అయిపోయింది కాదు. ఈ పోరాట కమిటీ వెనకాల ఉంటేనే ఎవరైనా సాధించగలరు. కాబట్టి మనం గౌరవించి సమయం ఏమన్నారు అలాగే వెనకాల తీసుకొని ఇది పోరాట దీక్ష శిబిరం, ఇది ఉద్యోగాల గంట. దీన్ని మనం వేరే రకంగా అభినందన సభలా మార్చేసాం, సన్మాన సభలా మాత్రం మార్చొద్దని తెలియజేస్తూ ఇప్పుడు అత్యధిక ఆదాయం గల నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం బికాస్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. అటువంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తి ఇదే కాదు, మంత్రిగా వస్తారని చెప్పి మనం భావించాం. కానీ మంత్రికి చాలా గొప్ప విషయం. నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ టీవీలో చూసాం, మనం మీరు పార్టీకి ప్రభుత్వానికి వారధిగా ఉండాలని చెప్పారు. అంటే రామ్మోహన్ నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఏం చెప్పాడైనా, మనకి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలంటే 30 శాఖలు కావాలి, 30 శాఖలు రావు, 2-3 వస్తే అటు 30 శాఖలకు సంబంధించిన రాష్ట్రంలో ఏ పనులు ఉన్నా మీరు ఢిల్లీకి రండి, నేను కోఆర్డినేట్ చేస్తానని చెప్పి రామ్మోహన్ గారు చెప్పారు ఢిల్లీలో. ఇప్పుడు మనకున్న సమస్యలన్నీ కూడా పల్లా శ్రీనివాస్ గారు అధ్యక్షుడు హోదాలో ఈ రాష్ట్రంలో ఏ కేబినెట్ మంత్రి శాసించే స్థాయి ఆయనకు ఉంది. ఉదాహరణకి గర్భం మ్యాంగనీస్ మైన్ 2 కాలేజీ విజయవంతంగా పోయాం మనం వైసీపీ మీద. చీపురుమల్ శాండ్ మైన్స్ 2 చేయలేదు. అనకాపల్లి జిల్లా కిందాడు క్వార్టర్ మైన్ 2 చేయలేదు. ఈ 3 రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. పల్లా శ్రీనివాస్ గారు ఒక ఫోన్ కొడితే గనుల మంత్రిగా ఉన్నటువంటి ఆయన రవీంద్ర కొనుగోలు గారు 1 గంటలో చేసి పెడతాడు. అలాంటి పవన్ వ్యక్తి మన తాలూకా స్టీల్ ప్లాంట్ కోసం 7 రోజుల కోసం కూర్చోవడం, గ్రామం తిరగడం అని తెలుసు. స్టీల్ ప్లాంట్ ఈరోజు సేల్ లో కలుపుతారా? సేల్ NMDC నగరాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మెగా మెచ్చి చేస్తారా? లేకపోతే ఈ రోజు ఉన్న 20,000 ఎకరాల భూమి ఏదైతే ఉంది, భూమి రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతుంది కాబట్టి మనకి ఈరోజు తికాణ పుట్టడం, అప్పు పుట్టడం లేదు. ఆ 20,000 ఎకరాల భూమిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు మారితే మన కంపెనీ వాళ్ళ నెట్వర్క్ -4,000 కోట్ల నుంచి +1,00,000 కోట్లకి వెళ్ళిపోతుంది. ఈ బ్యాంకులో జైలు నుంచి ఉంటాయి, ఎవరు డబ్బు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ ఉన్నాయి. వాటిని మేము కోరేది ఏంటంటే, ఈ రోజు ఇందా చెప్పిన మైన్స్ రెన్యువల్ చేస్తూ అతి ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్ పరిశీలన చేశారు. కలిపి ఈ పక్కన సీఎం రమేష్ గారిని, పక్కన బాబు గారిని తీసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ స్టీల్ ప్లాంట్ ని పూర్వం వైపు తీసుకొస్తూ ఎక్స్పాండ్ గా దిశగా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ సెలవుస్తారు. మరి అదే కాదు, ఆయన మంత్రి వస్తారని మనం అందరూ ఆశించాం. మంత్రి కంటే పెద్ద పదవి రాష్ట్ర ఒక అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా అయ్యారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద అభిమానం కానీ, ఆయన నమ్మకం కానీ ఎంతో మన అదృష్టమని మనం భావిస్తున్నాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ గురించి ఆయన చెప్పవలసిన లేదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి కాదు, ఇక్కడ స్థానిక వ్యక్తి. ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ గురించి ప్రతి మూల కూడా, ప్రతి విషయం కూడా, ప్రతి ఉద్యమంలో కూడా వాళ్ళ నాన్నగారు ఆయన పాలు పంచుకున్న విషయం మరి అందరూ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆయన స్టీల్ ప్లాంట్ కి ఏం కావాలో ఆయన తెలుసు. కాబట్టి ఇప్పుడే సీఎం గారి మీటింగ్ కూడా అయ్యింది మధ్యాహ్నం. అన్ని విషయాలు కూడా వాళ్ళు కూడా చెప్పారు. మీ పల్లా శ్రీనివాసరావు గారిని, మీ ఎంపీ గారిని అందరినీ కలిసి ఈ స్టీల్ ప్లాంట్ మీరు కూడా ప్రయత్నం చేయండి, నా ప్రభుత్వం పెట్టని చెప్పి సీఎం గారు చెప్పారు. ఒక గొప్ప నాయకుడిగా అందరూ ప్రజలందరికీ ఆశీర్వదించారు. రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన మెజారిటీ రాగలిగింది. అందువల్ల ఈ రోజు అంత అత్యున్నతమైనటువంటి పదవిని వచ్చిందంటే ఈ రోజు నిజంగా విశాఖపట్నం కాదు, మన యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా గర్వించదగ్గటువంటి ఒక అంశంగా భావించాలి. సో ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి అనేసరికి ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన గతంలో అందరూ కలిసి పనిచేసాం. ఆయన కూడా
ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఆ రోజు ఐఎన్టీసీలో మేమందరం కూడా వెంకటరావు గారు కానీ మేము కానీ అందరూ కూడా ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా యాజమాన్య దగ్గర ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఆ రోజున గుర్తింపులను కానీ ఇతర కార్మిక సంఘాలను కానీ మాట్లాడి ఏ విధంగా చేయాలని చెప్పడం, అలాగే ఢిల్లీ స్థాయికి వెళ్ళి ఈరోజు ఎంప్లాయ్మెంట్ లేడీస్ అయితే ఇది ఇన్స్ట్రుమెంటేషన్ లో కానివ్వండి, ఈటీఎల్ లో కానివ్వండి, టెలికామ్ లో కానివ్వండి, ఈ లేడీస్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావడంలో కానివ్వండి, లేదా ఈ 50% సక్రమం అమలు చేయాలని కానివ్వండి, లేదా 6 నెంబర్ మరో ట్రాన్స్ఫర్ గా అవకాశం కల్పించడం కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇప్పుడు జనతా కిరణ్ గారు మినిస్టర్ ఉంటే ఆయన దగ్గర కానివ్వండి, వెంకయ్య నాయుడు గారు మంత్రిగా ఉండేవారు స్టీల్ మినిస్టర్ గారి దగ్గరికి, వీళ్ళ దగ్గర నరేంద్ర తోమర్ ఎవరు వారి దగ్గరికి, వీళ్ళందరి దగ్గర కూడా ఆ రోజు అందరం పోయి ఆ రోజు కూడా ఎవరి పార్టీ వాళ్ళు ఉన్నా సరే పల్లా శ్రీనివాస్ గారికి చూడకుండా, ఎందుకంటే వారి తండ్రి గారు కూడా మరి ఎమ్మెల్యేగా పనిచేశారు, రేడియో అనుభవం ఉంది, ఇటు సామాజికంగా అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు కూడా పంచుకున్నారు కాబట్టి వారు కూడా అనేకమైన కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు, ఉన్న సమస్యలు తెలుసు కాబట్టి అప్పటికప్పుడు మనందరం కూడా కొన్ని పరిష్కారాలు అనేది చేయగలిగినాం. ఇటు మన ఎస్పైర్ పర్సన్స్ లో కొంతమంది సివిల్ స్కూల్ ఉద్యోగాల్లో కానీ ఇక్కడే మన సాధించుకోవడం జరిగిన గతంలో పార్టీగా వెళ్ళినా దాని తర్వాత మళ్ళీ కలిసిమెలిసి పనిచేసేటువంటి ఒక మంచి సంప్రదాయం ఉన్న ప్రాంతం కాబట్టి ఆయన ఈ రోజు మరి ఒక అధ్యక్షుడిగా మన దగ్గర రావడం, ప్రధానంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దగ్గరికి ఈ రోజు ఆయన వచ్చాడంటే స్వయంగా ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు వచ్చాడంటే ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంతానికి వచ్చినటువంటి విధంగా మనం భావించాల్సింది అన్నమాట. సో ఆ విధమైన స్పందనతో ఆయన ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇమీడియట్ గా మనం ఆయన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అన్ని విషయాలు మనతో పాటు కలిసి పనిచేస్తారు కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఈ రోజు ఒకప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మిగతా స్టీల్ ప్లాంట్ కంటే మిన్నగా ఉండేది, ఉన్న ప్రయోజనాలు పక్కకు పోయినాయి, లేదా ఉన్నటువంటి బెనిఫిట్ రాలేదు, ఆఖరికి ఉద్యోగాల కోసం శాలరీస్ కోసం మాట్లాడుకున్న పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఏదేమైనా ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగాలి. ప్రభుత్వ రంగంలో కొనసాగాలనుకున్నప్పుడు అనేక రకాల ప్రత్యామ్నాయ మార్గాలు, ఇది సెయిల్ లో కలుపుతామా, లేదంటే ఎన్ఎండిసిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్ ని కలిపి ఒక మెగా స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి ఒక సామాన్య మానవుడు కూడా స్టీల్ ని పొందే విధంగా, ఇల్లు కట్టుకుని ఈజీగా ఉండే విధంగా చేస్తూ ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా మన దగ్గర ఉన్న స్టీల్ ఉపయోగించే విధంగా కార్యక్రమాలు చేసి, ఎందుకంటే స్వయాన బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి అన్ని విషయాలు ఆయన తెలుసు. మరొకసారి మరి ఇవన్నీ పరిగణన తీసుకొని ఆయన హృదయపూర్వకంగా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, శ్రీనివాసరావు గారు రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు అన్నమాట. రాష్ట్రానికి తెలుగుదేశం అధ్యక్షుడు కాదు, 15 కోట్లు తెలుగు వారికి అధ్యక్షుడు. ప్రపంచంలో ఉన్నటువంటి 15 కోట్ల తెలుగు ప్రజలకి నాయకుడు మీరు. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ గెలిచారంటే విశాఖ ఉద్యమం అని నేరుగా పాల్గొన్నారు. రెండోది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు యువత అంతా కూడా వచ్చి ఎన్నికల్లో పాల్గొన్నారు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ట్రైన్లు వేసుకొని పాల్గొన్నారంటే ఇది భారతదేశానికి కాదు ప్రపంచంలో ఒక రికార్డు చరిత్ర అన్నమాట. ఎందుకంటే మీరు తెలుగువారు అందరూ కూడా మీరు నాయకులు. తెలుగువారి యొక్క పోరాటం విశాఖ ఉక్కు. ఆ ఉద్యమానికి మళ్ళా మీకు ఈ అవకాశం వచ్చిందనమాట. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మీతో పాటు మీ నాయకత్వాన్ని అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. ఇప్పుడు పూర్వం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవసరం లేదనేది అనుకుందనమాట. కానీ ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజల మీద, తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశం మీద వాళ్ళ పీఠం అక్కడ ఉంది. ఆ పీఠాన్ని మీరు ఏ రోజైతే వాళ్ళు గౌరవిస్తారో, మీరు గౌరవిస్తే ఆ గౌరవం అనేది మీరు అనుకున్నటువంటి ఏజెండాలన్నీ కూడా పూర్తవుతాయి అనేది మొట్టమొదటిగా మా రిక్వెస్ట్. ఏంటంటే కొంచెం మీ మీద రాష్ట్రం అంతా ఒత్తిడి ఉంటుంది, ప్రజలు ఉంటారు. కానీ తొందరగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు మా వాళ్ళు చెప్పారనమాట. క్యాపిటల్ రీసెర్చింగ్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న నిర్వాసులకు ఉపాధి కానీ, లేదా ఎక్కడి నుంచి అయితే రా మెటీరియల్ ఒక 6 నెలల పాటు, సంవత్సరం పాటు ఇతర ఎన్ఎండిసి నుంచి, సైడ్ నుంచి వచ్చే ఏర్పాట్లు మీరు నాయకత్వాన్ని తొందరగా జరిగితే మీకు ఇది 6 నెలల్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయికి వస్తుంది. దాని తర్వాత మెటీరియల్ సైడ్లో మీరు చేస్తారా, ఎన్ఎండిసిలో మీరు చేస్తారా, నగర్నాన్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలన్నమాట. అత్యవసరంగా చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఒక సమావేశాలు ఇద్దరు మంత్రుల్ని, కుమారస్వామి గారిని కానీ, మన రాజు గారిని కానీ, భరత్ గారు మీరు తక్షణమే ఒక 2 రోజుల లోపల సమావేశం జరిగి వాళ్ళతో మీటింగ్ జరిగితే ఒక బ్రీతింగ్ అనేది వచ్చి కాన్ఫరెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది మా రిక్వెస్ట్. రాష్ట్ర అధ్యక్షుల హోదాలో
మరి నేను ఇక్కడ అలాగే గాజువాక శాసనసభ్యుడు హోదాలో ఇక్కడికి రావడం జరిగిందండి. ఎందుకంటే సుమారు 3 సంవత్సరాలుగా ఈ టెంట్ నడుపుతున్నారు. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలనే ధ్యేయంతో ఎంతోమంది త్యాగాలతో ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి, నిర్వాసితులకి, యువ నాయకులకి, యువ కార్మికులకి అందరికీ కూడా భరోసా కల్పించాలి. నేను మీకు అండగా ఉంటాను. నన్ను ఏదైతే ఇంత అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించారో ఆ రుణం ఖచ్చితంగా ఈ ప్లాంట్ను పరిరక్షించి తీర్చుకుంటాను అని చెప్పి భరోసా కల్పించడానికి ఇక్కడ రావడం జరిగిందండి. ఖచ్చితంగా మరి కార్మికులందరికీ కూడా నేను భరోసా ఇచ్చాం. ముందుగా అక్కడ స్టేట్ గవర్నమెంట్తో ఉన్నటువంటి ఏవైతే లీజులు ఉన్నాయో, అటు శాండ్ లీజ్ కావచ్చు, క్వాచ్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందు రెన్యూల్ చేయమని చెప్పేసి వాళ్ళు కోరారు. తప్పనిసరిగా నేను వాటిని రెన్యూల్ చేపిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి మాటిస్తూ, అలాగే ఏ విధంగా ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి, ముందు కొంత బ్రీతింగ్ ప్లేస్ వచ్చేటట్టుగా, కొంత ఉపశమనం కలిగేటట్టుగా చేయమని వారు కోరారు. తప్పనిసరిగా ఈ వీక్లోనే నేను ఎంపీ గారిని తీసుకుని మేనేజ్మెంట్తో మాట్లాడి రాష్ట్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, అలాగే కేంద్రం నుంచి ఎటువంటి సహాయం కోరాలి, ఎటువంటి దాన్ని డిమాండ్ చేయాలన్న విషయం మీద మేము ఆలోచన చేసి డే టు డే మేము ప్లాంట్తోని, కార్మికులతో, అటు ప్లాంట్ యాజమాన్యంతో, కార్మిక నాయకులతోని మన డిస్కస్ చేసి ముందుకెళ్తాం.